పిల్లలు పుట్టట్లేదు అంటే కేవలం భార్యనే కారణంగా చూస్తారు, కానీ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ రెస్పాన్సిబుల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో పిల్లలు పుట్టట్లేదు లేదా ఫర్టిలిటీ కావాలి అనుకుంటున్న కపుల్స్ ఎప్పుడూ జంటలాగా ఇద్దరు వచ్చి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. మనతో పాటు ఉన్నారు ఫెర్టిలికా ఐవీఎఫ్ సెంటర్ నుంచి డాక్టర్ సుమీనా రెడ్డి గారు. హలో మ్యామ్. ఈ సెమెన్ కూడా కౌంట్ ఎంతవరకు ఉంటే నార్మల్గా వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది? ఒకటి ఫాస్ట్ ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ, స్లో ప్రోగ్రెసివ్, నాన్ ప్రోగ్రెసివ్. మనకు ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ ఫాస్ట్గా ముందరికి మూవ్ అయ్యే స్పర్మ్స్ ఇంపార్టెంట్, అండ్ నార్మల్ ఫార్మ్స్ అట్లీస్ట్ 4% ఉండాలి. ఇలా ఉన్నట్టయితే వారు న్యాచురల్ లేదా ఐయుఐతో ట్రై చేయడానికి వీలు పడుతుంది. ఎవరికైనా పిల్లలు కలగట్లేదు అని అంటే నాకు థైరాయిడ్ ఇష్యూ ఉందో లేకపోతే PCOS ఉంది, అందుకే కొంచెం లేట్ అవుతుందని చెప్తూ ఉంటారు. పార్ట్లీ మన లైఫ్ స్టైల్ కారణం అవ్వచ్చు, మనం తింటున్న ఫుడ్, అందులో ఉన్న కల్తీ, ఎక్సర్సైజ్ లేకపోవడము, మోడర్న్ లైఫ్ స్టైల్లో ఉన్న స్ట్రెస్, ఎక్కువగా వాడుతున్న ప్లాస్టిక్స్, కెమికల్స్, వీటన్నిటి వల్ల కూడా మన లైఫ్లో చేంజెస్ వస్తున్నాయి. ఐయుఐకి ఎంతవరకు మనం ఎష్యూరెన్స్ ఇవ్వగలుగుతాం? అంటే ఎగ్ గ్రోత్కి మందులు పెడతాము, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఇస్తాము. ఎగ్ సరిగ్గా పెరుగుతుందా లేదా చెక్ చేసుకుంటూ కరెక్ట్ అది పెరిగి రిలీజ్ అయ్యే టైంకి భార్యాభర్తని కలిసి ఉండమని అడ్వైస్ చేస్తాం. న్యాచురల్ మెథడ్. ఐవీఎఫ్లో పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి 10 రోజుల పాటు ఆల్మోస్ట్ రోజు ఇంజెక్షన్స్ ఉంటాయి. చిన్న సూదితో అవన్నీ బయటికి కలెక్ట్ చేస్తాం గుడ్లని. ఒక్కొక్క గుడ్డు క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసి మంచి ఎగ్కి హస్బెండ్ స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తాము. ఈ ఎంబ్రియోస్ని మళ్ళీ తల్లి గర్భంలోకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాలు పిల్లలు కలగకపోతే ఆ సమస్య కేవలం స్త్రీల్లో ఉన్నట్ట, లేదంటే పురుషుల్లో కూడా కారణాలు అయ్యి ఉండొచ్చా? ఇన్ఫర్టిలిటీ పైన ఉన్నటువంటి అన్ని సందేహాలని ఇవాళ క్లారిఫై చేసేందుకు మనతో పాటు ఉన్నారు ఫెర్టిలికా ఐవీఎఫ్ సెంటర్ నుంచి డాక్టర్ సుమీనా రెడ్డి గారు ఫ్రమ్ బంజారా హిల్స్. హలో మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకునే ముందు ఈ ఫెర్టిలికా ఐవీఎఫ్ సెంటర్ ఈ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయిందో మాకు కొంచెం క్లుప్తంగా చెప్తారా? ష్యూర్ అండి. ఫర్టిలికా ఐవీఎఫ్ సెంటర్ అనేది కేవలం ఫర్టిలిటీ సెంటర్ లాగా కాకుండా ఒక డ్రీమ్ లాగా, కలలాగా స్టార్ట్ అయింది. సో ఫర్టిలిటీ, పేరెంట్హుడ్ కోసం చూస్తున్న వాళ్ళ కోసం ఒక సేఫ్ స్పేస్ క్రియేట్ చేయాలి, వేర్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఆల్సో ఎంపతి అండ్ కంపాషన్ కమ్ టుగెదర్. అంటే వాళ్ళకు ఒక సేఫ్ స్పేస్ లాగా ఉండాలి. అట్లాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ట్రాన్స్పరెంట్ కేర్ అండ్ బెస్ట్ సైంటిఫిక్ టెక్నాలజీ అవైలబుల్గా తీసుకురావాలి, అండ్ ట్రాన్స్పరెంట్ అఫోర్డబుల్ కేర్ మన వాళ్ళందరికీ అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో ఫర్టిలికా ఐవీఎఫ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవాళ మా సెంటర్ ద్వారా పుట్టిన వందలాది పిల్లల్ని చూస్తున్నప్పుడు నిజంగా చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తూ ఉంటుంది. యా, ఆఫ్ కోర్స్, డెఫినెట్గా ఉంటుంది ఆ సాటిస్ఫాక్షన్. సో మ్యామ్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది మన ఇండియాలో ఈ మధ్య కాలంలో ఎంత బాగా ఎక్కువగా పెరిగిపోయింది. అండ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చిందంటే కేవలం లేడీస్ని ఒక పాయింట్అవుట్ చేసి చూపిస్తూ ఉంటారు, కానీ ఈక్వల్ ప్రయారిటీ అనేది ఉంటుందా? జెంట్స్కి కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుందా? 50-50లా ఉంటుందా? డెఫినెట్లీ అండి. ఇన్ఫర్టిలిటీ అనేది ఎప్పుడూ ఒక మనిషికి సంబంధించిన కండిషనో జబ్బు అసలు కానే కాదు. ఇట్ ఈస్ ఆల్వేస్ అ కపుల్ ఇష్యూ. అంటే బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఇన్ఫర్టిలిటీ మీరు అన్నట్టు మన దేశంలో బాగా పెరుగుతూ ఉంది ఈ రోజుల్లో. ఒకప్పుడు ఒక ఫ్యామిలీలో ఈజీగా 5 మంది, 6 మంది, 7 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు కష్టం మీద 2 ఉంటున్నారు. సో మనం జనాభా స్టడీ, పాపులేషన్ స్టడీస్ చేస్తున్నప్పుడు రీప్లేస్మెంట్ లెవెల్స్ అంటారు. అంటే ఉన్న జనాభా అదే స్థాయిలో కంటిన్యూ అవ్వాలంటే మినిమం రీప్లేస్మెంట్ ఫర్టిలిటీ లెవెల్ 2.1 ఉండాలి. సో ఇప్పుడు మన దేశంలో దానికంటే తక్కువకి వచ్చింది ఫర్టిలిటీ రేట్. దట్ మీన్స్ ఈవెన్ 2 కంటే తక్కువ మంది పిల్లల్ని కంటున్నారు, బోత్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లో. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఫ్యూచర్లో యంగర్ పాపులేషన్ తగ్గుతుంది, ఓల్డర్ పాపులేషన్ పెరుగుతుంది. సో దట్ విల్ లీడ్ టు అ వెరీ బిగ్ సోషల్ అండ్ ఎకనామిక్ క్రైసిస్ ఆల్సో ఇన్ ద కంట్రీ. సో ఫర్టిలిటీ లెవెల్స్ మెయింటైన్ చేయడం ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఫర్టిలిటీ లెవెల్స్ మెయింటైన్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ విమెన్స్ రెస్పాన్సిబిలిటీ. అది మన సొసైటీలో ఉన్న వన్ ఆఫ్ ద మేజర్ అపోహ. పిల్లలు పుట్టట్లేదు అంటే కేవలం స్త్రీని, భార్యనే కారణంగా చూస్తారు, కానీ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ రెస్పాన్సిబుల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి.
సో పిల్లలు పుట్టట్లేదు లేదా ఫర్టిలిటీ కావాలి అనుకుంటున్న కపుల్స్ ఎప్పుడూ జంటలాగా ఇద్దరు వచ్చి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ ఎవిడెన్స్ ప్రకారం చూసుకున్నా కూడా పిల్లలు పుట్టట్లేదు అన్నప్పుడు దాంట్లో 30-40% స్త్రీ రీజన్ అవుతుంది, 30-40% భర్త కారణం అవుతాడు, ఇంకో 30% ఇద్దరిలోనూ ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇద్దరూ కలిసి ట్రీట్మెంట్ చేయించుకోవడం ఎంతో ముఖ్యం. సో సంతానలేమి ఈ సమస్య ఉంది అని వారు ఎప్పుడు గుర్తించగలుగుతారు? ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ట్రై చేసినా కూడా కలగకపోతే గుర్తించాలి? అండ్ వెంటనే ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి కన్ఫర్మేషన్ కోసం? సో యూజువలీ ఒక జంట పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం పాటు న్యాచురల్గా ఇద్దరూ కలిసి ఉండి ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేసిన తర్వాత కూడా పిల్లలు కలగట్లేదు అంటే అప్పుడు డెఫినెట్లీ ఒక మంచి డాక్టర్ని సంప్రదించి టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. అదే ఒకవేళ భార్య యొక్క వయసు 35 పైబడినప్పుడు, ఈ రోజుల్లో లేట్ మ్యారేజెస్ చాలా కామన్గా చూస్తూ ఉంటాము. సో 35 ఇయర్స్ పైబడింది లేదా వాళ్ళకు ఆల్రెడీ పాలిసిస్టిక్ ఓవరీస్, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్ ఉన్నాయి, లేదా భర్తకు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందని మనకు ముందరే తెలిసినప్పుడు 6 నెలలు ప్రయత్నం చేసి అంతలోపు పిల్లలు కలగకపోతే అప్పుడు డెఫినెట్లీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఈ రోజుల్లో ఏ అమ్మాయిని కదిలించినా కూడా వాళ్ళు ఆఫ్టర్ మెనార్కి తర్వాత ప్రతి ఒక్కరికి ఈ థైరాయిడ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది అండ్ పీసీఓఎస్ ప్రాబ్లం ఉంటుంది. సో ఎవరికైనా పిల్లలు కలగట్లేదు అని అంటే నాకు థైరాయిడ్ ఇష్యూ ఉందా లేకపోతే పీసీఓఎస్ ఉంది, అందుకే కొంచెం లేట్ అవుతుందని చెప్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా గర్భం దాల్చే అవకాశం ఉండదా? సో వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్తేనే సాధ్యం అవుతుందా? డెఫినెట్లీ కాదండి. థైరాయిడ్ ఇష్యూస్ అండ్ పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్గా చూస్తున్నాం. పార్ట్లీ మన లైఫ్ స్టైల్ కారణం అవ్వచ్చు, మనం తింటున్న ఫుడ్, అందులో ఉన్న కల్తీ, ఎక్సర్సైజ్ లేకపోవడము, మోడర్న్ లైఫ్ స్టైల్లో ఉన్న స్ట్రెస్, వీటన్నిటితో పాటు మన చుట్టూ ఎక్కువగా వాడుతున్న ప్లాస్టిక్స్, కెమికల్స్, వీటన్నిటి వల్ల కూడా మన లైఫ్లో చేంజెస్ వస్తున్నాయి. లైఫ్ స్టైల్ కండిషన్స్ లైక్ థైరాయిడ్, ఒబేసిటీ, పాలిసిస్టిక్ ఓవరీస్ పెరుగుతూ ఉన్నాయి. అలాగే మగవాళ్ళలో కూడా స్పర్మ్ కౌంట్ తగ్గుతూ ఉంది. కాకపోతే థైరాయిడ్, పాలిసిస్టిక్ ఓవరీస్ ఈజీగా డయాగ్నోస్ చేయగలం, ఈజీగా ట్రీట్ కూడా చేయగలం. సో వీటిల్ని కరెక్ట్గా ట్రీట్ చేసి మంచి లెవెల్స్లో పెట్టుకుంటే ఇన్ఫ్యాక్ట్ దీస్ ఆర్ ద మోస్ట్ ఈజీ కండిషన్స్ టు ట్రీట్. సో ప్రతిసారి ఐవీఎఫ్ఏ అవసరం అనేమీ లేదు. సింపుల్ మెడికల్ మేనేజ్మెంట్, డైట్ మేనేజ్మెంట్, దాంతోపాటు సమ్టైమ్స్ సింపుల్ ఓవ్యులేషన్ ఇండక్షన్ పెట్టినా కూడా వీరు ఈజీగా కన్సీవ్ అవుతారు. సో ఓవరీస్లోని ఎగ్స్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వకపోవడానికి రీజన్ ఏముంటుంది? సో పాలిసిస్టిక్ ఓవరీస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ అండి. ఇందులో ఎగ్స్ ఉంటాయి కానీ టైంకి అవి పెరగవు బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అలాంటి టైంలో అవి ఎగ్స్ టైంకి రిలీజ్ కానందుకు ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అవే కాకుండా ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్ ఉన్నా కూడా టైంకి ఎగ్స్ ప్రాపర్గా రిలీజ్ అవ్వవు, ఎగ్ క్వాలిటీ కూడా సబ్ఆప్టిమల్గా ఉంటుంది. సో ఇలాంటి సిచ్యుయేషన్స్లో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. సో లేట్ మ్యారేజెస్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం పెరుగుతుందా అని చెప్తున్నారు కదా. సో అట్ ద సేమ్ టైం ఎర్లీ ప్యూబర్టీ వల్ల కూడా ఈ ప్రాబ్లం పెరుగుతుందా? ఏంటి సంబంధం దానికి? సో ఎర్లీ ప్యూబర్టీ ఈ రోజుల్లో చాలా కామన్గా చూస్తున్నాం. ఈవెన్ 8 ఇయర్స్, 9 ఇయర్స్, 10 ఇయర్స్ లాంటి అమ్మాయిల్లో కూడా పీరియడ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అగైన్ దిస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు మన లైఫ్ స్టైల్. మనం తింటున్న ఫుడ్లో ఉన్న కల్తీ కానివ్వండి లేదా మైక్రో ప్లాస్టిక్స్, వీటన్నిటి వలన ప్యూబర్టీ ఎర్లీగా వస్తుంది. సో ప్యూబర్టీ ఎర్లీగా రావడం వల్ల పిల్లలకు మేనేజ్ చేసుకోవడం చాలా డిఫికల్ట్ అవుతుంది, ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్న అమ్మాయిలు 4th, 5th క్లాస్ అమ్మాయిలు ఉంటారు. బట్ దీనివల్ల ఇన్ఫర్టిలిటీ రాదండి. బట్ పాలిసిస్టిక్ ఓవరీస్ దానివల్ల ఎగ్స్ ఉంటాయి కానీ టైంకి రిలీజ్ అవ్వవు, అలాగే ఎగ్ క్వాలిటీ కొంచెం సబ్ఆప్టిమల్గా ఉంటుంది. కాబట్టి పాలిసిస్టిక్ ఓవరీస్లో ఇన్ఫర్టిలిటీ ఎక్కువ కామన్గా చూస్తూ ఉంటాము. సో అమ్మాయిల్లో స్పెషల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ మనం గమనించుకున్నట్లయితే సో వాళ్ళలో ఉండేటువంటి ఆర్గాన్స్ మనకి ఓవరీస్, ట్యూబ్స్, యూట్రస్, వీటిల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? వీటి మూలంగా వచ్చేటువంటి ఇన్ఫర్టిలిటీ సమస్య ఏంటి? సో మనకు తెలిసిన ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ట్యూబ్స్, ఓవరీస్ అండ్ యూట్రస్ అండి. అదే కాకుండా ఈవెన్ మనకు బ్రెయిన్ నుంచి హార్మోన్ స్టిమ్యులస్ స్టార్ట్ అవుతుంది. సో బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ కరెక్ట్గా ఉంటేనే ఈ యూట్రస్, ఓవరీస్ అవన్నీ కూడా మంచి పనిచేస్తాయి.
సో థింగ్స్ లైక్ స్ట్రెస్. సో యుట్రస్ మీద ఏమి స్ట్రెస్ యాక్ట్ చేయదు, కానీ స్ట్రెస్ బ్రెయిన్లో ఉన్నా కూడా హార్మోన్ రిలీజ్ కరెక్ట్గా అవ్వదు, కాబట్టి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో జనరల్గా తీసుకునే కండిషన్స్ చూసుకుంటే ఓవరీలో పాలిసిస్టిక్ ఓవరీస్ ఆర్ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ చూస్తాము. ట్యూబ్స్లో బ్లాక్స్, ఇన్ఫెక్షన్స్ అనదర్ కామన్ థింగ్. ట్యూబర్క్యులోసిస్ కానివ్వండి, క్లెమిడియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ట్యూబ్స్ బ్లాక్ అవుతూ ఉంటాయి. సో బోత్ ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఇబ్బంది అవుతుంది. అట్లాగే గర్భసంచికి ఫైబ్రాయిడ్స్ లాంటి కండిషన్స్, అడినోమయోసిస్ ఉన్నా కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. కొన్నిసార్లు సర్వైకల్ స్టినోసిస్, గర్భసంచి ద్వారం టైట్గా క్లోజ్ అయి ఉన్నా కూడా ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. అలాగే మగవారిలో స్పర్మ్ కౌంట్, మొటిలిటీ, నార్మల్ ఫార్మ్స్ వీటిలో ఏ ఇష్యూ ఉన్నా కూడా మనకు ఫర్టిలిటీ ఛాన్సెస్ తక్కువ అవుతూ ఉంటాయి. ఎండోమెట్రియం లేయర్ థిక్నెస్లో ప్రాబ్లం ఉన్నా కూడా కన్సీవ్ అవ్వకపోవటానికి రీజన్ ఏంటి? సో ఎండోమెట్రియం అంటే అదొక బెడ్ లాంటిది. మనకు ఫర్టిలైజ్ అయిన తర్వాత తల్లి నుంచి ఎగ్, తండ్రి నుంచి వీర్యకణం కలిసి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఇది ట్యూబ్లో జరుగుతుంది. ఇలా ఫామ్ అయిన ఎంబ్రియో ఒక 4 to 5 days పాటు ట్యూబ్లో డెవలప్ అయ్యి గర్భసంచిలోకి వచ్చి ఎండోమెట్రియంలోకి అతుక్కొని ప్రెగ్నెన్సీ లాగా డెవలప్ అవుతుంది. సో ఈ గర్భసంచి లోపలి పొర పెరుగుతున్న బేబీకి కరెక్ట్గా న్యూట్రిషన్, టెంపరేచర్, pH ఇవన్నీ మెయింటైన్ చేసినప్పుడే ఎంబ్రియో అనేది ప్రాపర్గా పెరుగుతుంది. మనం బయట ఎంబ్రియాలజీ ల్యాబ్లో ఎంత కష్టపడి టెంపరేచర్ మెయింటైన్ చేస్తామో నేచర్ వాటన్నింటినీ తల్లి గర్భంలో ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ లోపల్ లేయర్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా, బ్లడ్ ఫ్లో సరిగ్గా లేకపోయినా, ఆ పొర యొక్క మందం తక్కువ ఉన్నా కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి. సో గర్భసంచిని కేర్ఫుల్గా కాపాడుకోవడం, లోపల్ లేయర్ బాగుందా అని చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. సో ట్యూబ్స్ బ్లాక్ అవడానికి రీజన్స్ ఏముంటాయి? మోస్ట్ కామన్ రీజన్ మనం చెప్పుకున్నట్టు ఇన్ఫెక్షన్స్ అండి. ముఖ్యంగా మన భారతదేశంలో చాలా కామన్గా చూసే ఇన్ఫెక్షన్ ట్యూబర్క్యులోసిస్, టీబీ. సో టీబీ అంటే మామూలుగా మనం లంగ్స్లో వస్తుంది అనుకుంటాము, దగ్గు, వెయిట్ లాస్ లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ కొన్నిసార్లు గర్భసంచి లోపలి పొరకి, ట్యూబ్స్లో కూడా టీబీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వీటి వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవ్వడము, గర్భసంచి లోపలి పొర పల్చబడ్డము చూస్తాము. అదే కాకుండా క్లెమిడియల్ ఇన్ఫెక్షన్స్ లేదా డిఫరెంట్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం కామన్గా చూస్తూ ఉంటాం. అదే కాకుండా ముందర ఏమైనా సర్జరీస్ జరిగినా, ఈవెన్ ర్యాండమ్ సర్జరీ లైక్ అపెండిక్స్ సర్జరీ జరిగినా కూడా కడుపు లోపల అతుకులు అంటే అడేషన్స్ లాంటివి ఫామ్ అయ్యి కూడా ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం చూస్తూ ఉంటాము. సో ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు ఫస్ట్ ఈ బ్లాక్స్ని ఓపెన్ చేయగలమా, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ చేస్తూ ట్యూబల్ రీకెనలైజేషన్ చేయగలమా అని ప్రయత్నం చేస్తాము. ట్యూబ్ రిపేర్ అయితే వాళ్ళు స్టిల్ న్యాచురల్గా ట్రై చేయొచ్చు. బట్ సర్జరీ తర్వాత కూడా ఒకవేళ ట్యూబ్ ఓపెన్ కాకపోతే దెన్ ఐవీఎఫ్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో డయాబెటీస్ ఉండేటువంటి లేడీస్ గమనిస్తే వాళ్ళలోనే ఎక్కువగా వెజనల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, పెల్విక్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇవి వస్తూ ఉంటాయి కదా, వీటి మూలంగా ట్యూబ్స్ బ్లాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా కూడా చూస్తూ ఉంటామండి. సో నాట్ జస్ట్ ఇన్ఫెక్షన్స్, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో సమ్ ఎగ్ క్వాలిటీ, ఈవెన్ హార్మోనల్ బ్యాలెన్స్ కూడా సరిగ్గా ఉండదు. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా మిస్క్యారేజ్ రేట్స్, అలాగే పుట్టబోయే పిల్లల్లో కూడా అబ్నార్మాలిటీస్ చూస్తూ ఉంటాము. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ముందరే డయాబెటీస్ని ట్రీట్ చేసుకోవడము, దానికి సరిపడ్డ లైఫ్ స్టైల్ చేంజెస్, డయట్, ఎక్సర్సైజ్ చేయడము, ఈ షుగర్స్ని కరెక్ట్గా కంట్రోల్లో పెట్టుకొని తర్వాత ఫర్టిలిటీ ట్రై చేస్తే మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, ఇది ఎందుకు ఏర్పడుతుంది, దీని మూలంగా ట్యూబ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే నార్మల్గా గర్భసంచి లోపల ప్రెగ్నెన్సీ రావాలి, గర్భసంచి లోపలి పొరకు అతుక్కొని ప్రెగ్నెన్సీ పెరగాలి. అలా కాకుండా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ బయట అంటే ట్యూబ్స్లో, ఓవరీస్లో కూడా చూస్తూ ఉంటాము. దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎక్టోపిక్ అంటే ఉండాల్సిన దగ్గర కాకుండా బయట ఉండడం. సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి మోస్ట్ కామన్ లొకేషన్ ఫెలోపియన్ ట్యూబ్స్. సో ఫెలోపియన్ ట్యూబ్స్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కనుక వస్తే దాన్ని మనం ఎప్పుడు డయాగ్నోస్ చేస్తాం? ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసినట్టయితే మెడికల్ మేనేజ్మెంట్, మెడిసిన్స్తో క్యూర్ చేయగలము. అలాగే లేటర్ స్టేజెస్, ట్యూబ్ రప్చర్ అయిపోయి కొన్నిసార్లు చాలా ఎమర్జెంట్ కండిషన్స్లో వస్తూ ఉంటారు. అలాంటి సిచ్యుయేషన్లో ఈవెన్ ట్యూబ్ రిమూవ్ చేయాల్సిన అవసరం కూడా పడుతుంది.
రైట్. సో సింగిల్ ట్యూబ్ కూడా బాగున్నట్లయితే ఎంతవరకు ప్రెగ్నెన్సీ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది నార్మల్గా? సో సింగిల్ ట్యూబ్ అంటే మనకు కొన్నిసార్లు ఎగ్ రైట్లో పెరుగుతుంది, కొన్నిసార్లు ఎగ్ లెఫ్ట్లో పెరుగుతుంది ఓవరీలో. సో ఈ పెరుగుతున్న ఎగ్ అండ్ తండ్రి నుంచి వీర్యకణం కలవడానికి ట్యూబ్ ఇస్ లైక్ అ బ్రిడ్జ్. సో ఒక ట్యూబే ఉంది అనుకుంటే ఎటువైపు ట్యూబ్ బాగుంటుందో అటు సైడ్ ఎగ్ పెరిగితేనే మనకు సక్సెస్ ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. సో ఒక ట్యూబ్ బాగున్నా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఆన్ అన్ యావరేజ్ ద ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలిటీ సగం అవుతుంది ఒకే ట్యూబ్ ఉంటే. ఓకే. సో ఇప్పుడు ఓవరీస్లో కూడా ఏమైనా సమస్య వచ్చే అవకాశం ఉంటుందా? సో ఓవరీలోనే ముందే మనం పుట్టేటప్పుడే, పిల్లలు పుట్టేటప్పుడే ఇన్ని ఎగ్స్ అన్ని డిసైడ్ అయిపోతుంది కదా. సో అన్ని ఎగ్స్ ముందుగానే రిలీజ్ అయిపోవడం కానీ, ఎగ్స్లోనే సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం కానీ, సో లేట్ మ్యారేజ్ అయ్యేటప్పుడు, లేట్గా కన్సీవ్ అయ్యేటప్పుడు ఎగ్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది, చాలా స్టిఫ్గా అయిపోతుంది. ఒకవేళ రిలీజ్ అయినా కూడా సో స్పర్మ్ వెళ్ళి కలవలేదని చెప్తూ ఉంటారు కదా. సో ఎలాంటి సందర్భాల్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి? So ovulatory causes one of the most common causes for infertility apart from tubal and uterine causes. సో ఎగ్స్ అనేవి మీరు చెప్పినట్టు మగవారిలో స్పర్మ్స్ ఎవ్రీ మంత్ కొత్తవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. విమెన్లో లైఫ్ టైంకి కావాల్సిన ఎగ్స్ బై బర్తే వస్తాయి. అందులో నుంచి ఎవ్రీ మంత్ కొన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఏజ్ పెరిగే కొద్దీ ఈ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుతుంది, ఎవరికైనా తగ్గుతుంది. 35 పైబడ్డ తర్వాత కొంచెం స్టీప్గా తగ్గిపోతుంది. సో ఫర్ ఎనీ రీజన్ ఎగ్ క్వాలిటీ అంటే కొంతమందికి పుట్టుకతోనే తక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. కొన్నిసార్లు చిన్న ఏజ్లోనే ఈవెన్ ఎర్లీ 20s 25కే కొంతమందికి ఎగ్స్ చాలా తగ్గిపోతూ ఉంటాయి. దాన్ని ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటాం. కాకపోతే అది రేర్గా చూస్తూ ఉంటాం, కానీ ఈ రోజుల్లో చూస్తున్నాం వాటిని కూడా. సో ఎగ్స్ ఒక్కసారి తగ్గిపోతే అన్ఫార్చునేట్లీ మనం ఇంజెక్షన్స్ ద్వారా కానీ మందుల ద్వారా కానీ కొత్త ఎగ్స్ తీసుకురాలేం. బాడీలో ఎగ్స్ ఉండి అవి పెరగట్లేదంటే పెంచడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం, సైజులో లేకపోతే ఏమీ చేయలేము. ఈ ఎగ్స్ తగ్గడానికి ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ, అదే కాకుండా ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్ ఉన్నా, పెద్ద సిస్ట్లు ఫామ్ అయినా కూడా ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది. పాలిసిస్టిక్ ఓవరీస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ స్పెక్ట్రమ్. అంటే వీరికి ఉండాల్సిన దానికంటే ఎక్కువ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి, కానీ అవి టైంకి పెరిగి రిలీజ్ అవ్వవు అండ్ ఎగ్ క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. సో అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూనే ముందరికి వెళ్ళాలి. ముఖ్యంగా ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ, చిన్న ఏజ్లోనే ఎగ్స్ చాలా తగ్గిపోయిన వారికి అన్ఫార్చునేట్లీ డోనర్ గ్యామెట్సే తీసుకోవాల్సి ఉంటుంది. రైట్. ఇట్లా కొన్ని సంవత్సరాల పాటు ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదని ఒక 2-3 ఏళ్ళు చూసిన తర్వాత మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి కూడా అంతా బాగానే ఉంది, పర్ఫెక్ట్గా ఉంది, బట్ కన్సీవ్ అవ్వట్లేదంటే ఎలా దాన్ని డయాగ్నోసిస్ చేస్తారు, ఎలా కనిపెడతారు? సో దీన్ని కామన్గా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని చెప్తారు. అన్నీ బాగున్నాయి, ఎగ్స్ బాగున్నాయి, ట్యూబ్స్ బాగున్నాయి, యూట్రస్ బాగుంది, హస్బెండ్ ది స్పర్మ్ కౌంట్ బాగుంది, స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏది ప్రాబ్లం లేదని అర్థం కాదు, ప్రస్తుతం మనకు ఉన్న టెస్ట్లలో ఏది బయటపడట్లేదని. కానీ ప్రెగ్నెన్సీ రావడానికి మైక్రోస్కోపిక్ లెవెల్లో చాలా థింగ్స్ వర్క్ అవ్వాలి. లైక్ వాళ్ళ రిసెప్టార్స్ ఎట్లా ఉన్నాయి, ఇమ్యూనలాజికల్ రీజన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా వర్క్ అవుతుంది. బట్ వీటన్నింటిని ఎగ్ క్వాలిటీ మనకు స్కాన్లోను బ్లడ్ టెస్ట్లోను ఎగ్ క్వాలిటీ తెలీదు. సో వీటన్నింటినీ ఎగ్జాక్ట్గా డయాగ్నోస్ చేయడానికి టెస్ట్లు అనేవి ఉండవు. సో బేసిక్ టెస్ట్లు అయిన తర్వాత కొన్ని సెకండ్ రేంజ్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి. లైక్ స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎలా ఉంది, ఎగ్ క్వాలిటీ అంటే ఎగ్ బయటికి తీసి మైక్రోస్కోప్ కింద చూసి క్వాలిటీ ఎలా ఉందో డిసైడ్ చేస్తారు. అట్లాగే ఇమ్యూనలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే మనకు కొన్నిసార్లు తల్లి బాడీ ఎలా ఉంటుందంటే, సపోజ్ మనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, బయట వారి కిడ్నీ తీసుకుంటే యాక్సెప్ట్ చేయదు, బాడీ రిజెక్ట్ చేస్తుంది. అట్లాగే కొంతమంది ఆడవారిలో ఎంబ్రియో యాక్సెప్ట్ చేయదు, రిజెక్ట్ అయిపోతూ ఉంటుంది, మల్టిపుల్ మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా ఇమ్యూన్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా చెక్ చేస్తారు. అవన్నీ చెక్ చేసి ఫర్దర్గా ట్రై చేయాల్సి ఉంటుంది. ఈవెన్ ఐవీఎఫ్లో కూడా అడ్వాన్స్ టెక్నిక్స్ లైక్ పీజీటీఏ, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అసే, ఇట్లాంటి టెస్ట్ల ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. గర్భం దాల్చకుండా ఉండేందుకు యూజ్ చేసే ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ ఇవి రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల కూడా ఈ గర్భధారణ అనేది ప్రాబ్లం అవుతుందా? దిస్ ఈజ్ అగైన్ అ బిగ్ మిత్ అండి. కాంట్రసెప్టివ్ పిల్స్ వల్ల అంటే కాంట్రసెప్షన్ పిల్లలు పుట్టకుండా ఆపడం ఒక్కటే కాదు, ఈవెన్ హార్మోనల్ బ్యాలెన్స్ కరెక్ట్ చేయడానికి, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళకి సైకిల్స్ రెగ్యులర్గా ఉండడం కోసం కూడా ఈ ఓసీ పిల్స్ వాడుతూ ఉంటారు. వీటి వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు.
ఇవి చాలా లో డోస్ పిల్స్. అవి వాడిన తర్వాత కూడా అది ఎన్ని రోజులు వాడతామో అన్ని రోజులే ఎఫెక్ట్ ఉంటుంది. ఆపిన తర్వాత అగైన్ ఫర్టిలిటీ ఈస్ బ్యాక్ టు నార్మల్. సో ఇకపోతే మెన్ వరకు వచ్చేటప్పటికి వాళ్ళకి రీజన్స్ ఏముంటాయి? సో స్పర్మ్ వైజ్గా చూసుకునేటప్పుడు కౌంట్ తగ్గడానికి ఏముంటుంది రీజన్? సో స్పర్మ్ కౌంట్ తగ్గడానికి మెయిన్గా లైఫ్ స్టైల్లో చూసుకుంటే ఒకటి ఒబెసిటీ, ఊబకాయం, బరువు ఎక్కువగా ఉండడము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేకుండా ఉండడము, అలాగే స్మోకింగ్, ఆల్కహాల్, ముఖ్యంగా స్మోకింగ్, వీటి వల్ల స్పర్మ్ కౌంట్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. అంతేకాకుండా హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్, షుగర్స్ కంట్రోల్లో ఉండకపోయినా కూడా స్పర్మ్ కౌంట్ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే వారు చేస్తున్న ఆక్యుపేషన్, ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చొని ఉండడము అండ్ ఎక్కువ హీట్ ప్రొడ్యూస్, ల్యాప్టాప్స్ ఒళ్ళో పెట్టుకొని పనిచేయడము, అలాగే స్ట్రెస్, నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు, సరిగ్గా నిద్ర ఉండదు, ఇలాంటి సిచ్యుయేషన్లో కూడా స్పర్మ్ కౌంట్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ రేడియేషన్ ఎక్స్పోజర్, కొన్నిసార్లు కొన్ని ఆక్యుపేషన్స్లో లైక్ ఈవెన్ ఆపరేషన్ థియేటర్లో ఎక్స్రే మెషిన్స్, సిటీ స్కాన్ మెషిన్స్ దగ్గర పనిచేసే వారికి కూడా రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. వీటి వల్ల కూడా స్పర్మ్ కౌంట్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అలాగే మన డైట్ కూడా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్, వీటన్నిటి వల్ల కూడా స్పర్మ్ కౌంట్ తక్కువ అవ్వడం చూస్తూ ఉంటాము. ఇవే కాకుండా ఎప్పుడైనా చిన్న టైంలో కూడా దేనికైనా సర్జరీ, టెస్టిక్యులర్ సర్జరీస్ చేసినా లేదా ట్రామా, కింద పడి టెస్టిస్కి ఏమైనా దెబ్బ తగిలినా కూడా, హర్నియా లాంటి సర్జరీస్ అయినా, అండ్ కొన్నిసార్లు వ్యారికోసిల్, టెస్టిస్ చుట్టూరా ఉండే వెజల్స్ వాపు వచ్చి స్వెల్ అయ్యి ఉంటాయి. అలా వ్యారికోసిల్ ఉన్న వారికి కూడా స్పర్మ్ కౌంట్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ బేసిక్ సింపుల్ టెస్ట్ చేసుకోగలిగింది సీమెన్ అనాలిసిస్. ఒకవేళ అందులో కౌంట్ తక్కువ ఉంది అనుకుంటే ఎందుకు తక్కువ ఉంది అని ఫర్దర్గా అల్ట్రాసౌండ్ స్కాన్స్, హార్మోన్ ఎవాల్యుయేషన్ ఇవన్నీ చేయిస్తారు. ఇప్పుడు స్పర్మ్ అంతా కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటే అలాంటి స్పర్మ్ కూడా పనిచేస్తుందా? కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి సెమెన్లో. అలాంటి సిచ్యుయేషన్లో వీరికి కొంచెం ప్రొలాంగ్డ్గా యాంటీబయాటిక్ పెట్టి ఆ ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ అయిన తర్వాత ఫర్టిలిటీకి ట్రై చేయడం బెటర్గా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈవెన్ స్పర్మ్ కౌంట్ నార్మల్గా ఉన్నా కూడా ఆ ఇన్ఫెక్షన్ వల్ల డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది వీరికి. అప్పుడు కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ చూస్తూ ఉంటాము. సో షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడము, ఇన్ఫెక్షన్ కంట్రోల్లో పెట్టుకోవడం ఎంతో ముఖ్యం. సో ఈ స్పర్మ్, ఈ సెమెన్ కూడా కౌంట్ ఎంతవరకు ఉంటే నార్మల్గా వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది? ఆ మొటిలిటీ మార్ఫాలజీ అనేది ఎలా ఉండాలి? సో ఇప్పుడు ఉన్న WHO గైడ్లైన్స్ ప్రకారము కాన్సన్ట్రేషన్ మినిమం 15 మిలియన్ పర్ ఎంఎల్ ఉండాలి. 15 మిలియన్ పర్ ఎంఎల్. నార్మల్గా 50, 60, 70 మిలియన్ వరకు చూస్తుంటాం, కానీ మినిమం 15 మిలియన్ ఉండాలి. మొటిలిటీలో కూడా 2-3 రకాలు ఉంటాయి. ఒకటి ఫాస్ట్, ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ, స్లో ప్రోగ్రెసివ్, నాన్ ప్రోగ్రెసివ్. మనకు ర్యాపిడ్ ప్రోగ్రెసివ్, ఫాస్ట్గా ముందరికి మూవ్ అయ్యే స్పర్మ్స్ ఇంపార్టెంట్. ఇది మినిమం ఒక 30 to 40% అన్న ర్యాపిడ్ ప్రోగ్రెషన్ ఉండాలి. అండ్ నార్మల్ ఫార్మ్స్ అట్లీస్ట్ 4% ఉండాలి. సో ఇలా ఉన్నట్టయితే వారు న్యాచురల్ లేదా ఐయుఐతో ట్రై చేయడానికి వీలు పడుతుంది. వీటి సక్సెస్ రేట్ కూడా ఏ రకంగా ఉంటుంది? ఐయుఐకి ఎంతవరకు మనం ఎష్యూరెన్స్ ఇవ్వగలుగుతాం? సో యూజువలీ ఒకవేళ మన దగ్గరికి వస్తున్న జంటలు ఏజ్ తక్కువ ఉండి కొద్ది కాలం పాటే ట్రై చేసినట్టు అన్నీ బాగానే ఉన్నాయి, ట్యూబ్స్, ఓవరీస్, స్పర్మ్ కౌంట్, అంటే బేసిక్ ట్రీట్మెంట్ ఓవ్యులేషన్ ఇండక్షన్, టైమ్డ్ ఇంటర్కోర్స్. అంటే ఎగ్ గ్రోత్కి మందులు పెడతాము, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఇస్తాము. ఎగ్ సరిగ్గా పెరుగుతుందా లేదా చెక్ చేసుకుంటూ కరెక్ట్ అది పెరిగి రిలీజ్ అయ్యే టైంకి భార్యాభర్తని కలిసి ఉండమని అడ్వైస్ చేస్తాం. న్యాచురల్ మెథడ్. ఇలా ప్రయత్నం చేసినప్పుడు అంతా బాగున్నా కూడా ఎవ్రీ మంత్ సక్సెస్ రేట్స్ అరౌండ్ 10 to 15% ఉంటాయి. అంటే ట్రై చేయంగానే వెంటనే పాజిటివ్ వస్తుంది, దట్ డిపెండ్స్ ఆన్ లక్ ఆల్సో. బట్ ఒకవేళ రాకపోయినా కూడా వాళ్ళు నిరుత్సాహపడకుండా అట్లీస్ట్ ఒక 4-5 months మినిమం ట్రై చేయడం ఎంతో ముఖ్యం. ఓకే, ఎవ్రీ మంత్ అట్లా ట్రై చేస్తూ ఉండాలి. సో ఇఫ్ నాట్, దెన్ ద నెక్స్ట్ స్టెప్ విల్ బి ఐయుఐ. ముఖ్యంగా ఒకవేళ ఎగ్ నంబర్ స్లైట్లీ తక్కువ ఉంది, ట్యూబ్స్ 2 బాగున్నాయి, లేదా భర్తది కౌంట్ మార్జినల్లీ తక్కువ ఉంది, మరీ తక్కువ లేదు కానీ మార్జినల్గా తక్కువ ఉంది, మొటిలిటీ కొంచెం తక్కువ ఉంది, ఎన్నో సైకిల్స్ న్యాచురల్గా చూసినా కూడా సక్సెస్ అవ్వట్లేదు అన్నప్పుడు ఐయుఐ అడ్వైస్ చేస్తాం. ఇందులో కూడా మళ్ళీ ఎగ్ పెరుగుతుందా లేదా చెక్ చేస్తాం. అది కరెక్ట్గా పెరిగి రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ స్పర్మ్స్లోంచి మంచివి మనమే సెలెక్ట్ చేసి ఒక చిన్న క్యాథెటర్తో యూట్రస్ లోపల రిలీజ్ చేస్తాం. అక్కడి నుంచి అవి వాటంతట అవే ఈదుకుంటూ ఎగ్ వరకు వెళ్ళాలి ట్యూబ్లో. ఈ ఐయుఐ పెయిన్లెస్ ప్రొసీజర్, వెరీ సింపుల్ ప్రొసీజర్, అనస్థీషియా లాంటిది ఏమీ అవసరం ఉండదు.
సో ఇది యూజువలీ చేసినప్పుడు ఎవ్రీ మంత్ సక్సెస్ రేట్స్ అరౌండ్ 20-25% వరకు ఉంటుంది. అంటే నలుగురికి చేస్తే ఒకరికి సక్సెస్ అవుతుంది, మిగతా ముగ్గురు మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఓకే. సో ఈ న్యాచురల్ ఐయుఐ మెథడ్స్ చేసినా సక్సెస్ అవ్వట్లేదు, లేదా బోత్ ట్యూబ్స్ బ్లాక్ అయి ఉన్నాయి, గుడ్లు చాలా తక్కువ ఉన్నాయి, లేదా స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంది, వయసు ఆల్రెడీ చాలా పైపడుంది, ఇలాంటివి ఉన్నప్పుడు ఫైనల్గా ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. ఐవీఎఫ్లో పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి 10 రోజుల పాటు ఆల్మోస్ట్ రోజు ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత మత్తిచ్చి చిన్న సూదితో అవన్నీ బయటికి కలెక్ట్ చేస్తాం గుడ్లని. ఒక్కొక్క గుడ్డు క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసి మంచి ఎగ్కి హస్బెండ్ స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తాము. ఇవి బయట ల్యాబ్లోనే 5 రోజుల పాటు కల్చర్ చేస్తాం బ్లాస్టోసిస్ట్ స్టేజ్ వచ్చే వరకు. ఈ ఎంబ్రియోస్ని మళ్ళీ తల్లి గర్భంలోకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఐదర్ 1, 2 ఆర్ మ్యాక్సిమం 3 ఎంబ్రియోస్ అట్ అ టైం ఇంట్రడ్యూస్ చేస్తాము. ఎక్స్ట్రా ఉండే వాటిల్ని ఫ్రీజ్ చేసి ఉంచుతాము. ఎవ్రీ టైం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకు ఐవీఎఫ్లో సక్సెస్ రేట్స్ అరౌండ్ 60-70% వరకు ఉంటాయి. అగైన్ డిపెండింగ్ ఆన్ ఏజ్ ఆఫ్ ద మదర్. ముఖ్యంగా వయసు 35 లోబడి ఉంటే 60-70% ఉంటుంది. అదే ఏజ్ 35-40 మధ్యలో ఉంటే మేబీ 30-40% సక్సెస్ రేట్ ఉంటుంది. 40 పైబడిన తర్వాత సక్సెస్ రేట్స్ స్టీప్గా తగ్గుతాయి, మేబీ 20-25% ఉంటుంది. ఓకే. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ మనకు. ఓకే. ఫెయిల్ అవ్వడానికి కూడా రీజన్ ఓన్లీ ఏజ్ మాత్రమే ఉంటుందా? ఒకటేనా? ఫెయిల్ అవ్వడానికి అగైన్ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. మనం ఈవెన్ ఐవీఎఫ్ చేసి లోపల పెట్టిన తర్వాత కూడా సక్సెస్ రేట్, ఎంబ్రియో క్వాలిటీ ఎలా ఉంది, ఎండోమెట్రియం గర్భసంచి లోపలి పొర ఎలా ఉంది, ఓకే, అండ్ ఎంబ్రియో అపార్ట్ ఫ్రమ్ ఏజ్ నేను చెప్పేది. అండ్ ఎంబ్రియో క్వాలిటీని డిసైడ్ చేసేది ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, అండ్ మనం డెవలప్ చేస్తున్న ల్యాబొరేటరీలో అట్మాస్ఫియర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ బాగుంటే ఎంబ్రియో క్వాలిటీ బాగుంటుంది, ఎంబ్రియో ఎండోమెట్రియం బాగుంటే సక్సెస్ రేట్స్ బాగుంటాయి. ఓకే. సో ఐవీఎఫ్ చేయించుకోవాలన్నా కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకని ఇది ఏమైనా పెయిన్ఫుల్ ట్రీట్మెంటా, లేదన్నా అంటే మెడికేషన్ కూడా ఏమైనా కంటిన్యూస్గా యూస్ చేయాల్సిన నెసెసిటీ ఏమైనా ఉంటుందా డెలివరీ వరకు కూడా? సో యూజువలీ ఫియర్ అనేది అన్నోన్ థింగ్స్ నుంచి వస్తుంది. మనకు దేని గురించి అయితే తెలియదో అక్కడే భయం అనేది ఉంటుంది. సో ఐవీఎఫ్ గురించి కూడా చాలా అపోహలు ఉన్నాయి. చాలా నొప్పి ఉంటుంది, చాలా ఎక్స్పెన్సివ్, ఫెయిల్ అవుతుంది, ఐవీఎఫ్ ద్వారా పుట్టే పిల్లలు అబ్నార్మల్గా ఉంటారు, ఇట్లాంటి ఎన్నో అపోహలు ఉంటాయి. ఈ అపోహల వల్లనే భయం అనేది కూడా ఉంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న రీసెంట్ అడ్వాన్స్ టెక్నాలజీ మూలాన అట్ ద ప్రజెంట్ టైమ్ ఐ వుడ్ సే ఐవీఎఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్. గుడ్ సక్సెస్ రేట్స్, పేషెంట్ కంఫర్ట్ కూడా ముందరి కంటే చాలా బెటర్గా ఉంది. మల్టిపుల్ ఇంజెక్షన్స్ ఉంటాయి, బట్ ఇంజెక్షన్స్కి భయపడే వాళ్ళ కోసం ఇప్పుడు నీడిల్ ఫ్రీ ఐవీఎఫ్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. అండ్ మల్టిపుల్ స్కాన్స్ చేయించాల్సి ఉంటుంది. ఐవీఎఫ్లో కాస్ట్ మనం వేరే కంట్రీస్లో చూసుకుంటే మన కంట్రీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అఫోర్డబుల్ ప్లేస్ ఫర్ ఐవీఎఫ్. ఈవెన్ అవుట్ సైడ్ కంట్రీస్ నుంచి కూడా మెడికల్ టూరిజం ఇండియాకి వచ్చి ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సక్సెస్ రేట్స్ ఆర్ వెరీ గుడ్ యాజ్ కంపేర్డ్ టు ప్రీవియస్గా ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ వర్ అరౌండ్ 10-20%. సక్సెస్ రేట్స్ని పెంచడానికి మల్టిపుల్ ఎంబ్రియోస్ లోపల పెట్టేవాళ్ళు, 3, 4, 5. అందుకనే ట్రిప్లెట్స్, కొన్నిసార్లు చూస్తే ఒకరికి 6 మంది పుట్టారు, ఒకేసారి 8 మంది పుట్టారు, న్యూస్లో చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు సైన్స్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ వీఆర్ మూవింగ్ మోర్ టువర్డ్స్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సింగిల్ ఎంబ్రియో ద్వారా అంటే వాళ్ళు అనుకునేది నిజమేనా? ఇప్పుడు ట్విన్స్ కావాలంటే అట్లా మనం చేయించుకోవచ్చు, లేకపోతే ముగ్గురు కావాలన్నా పెట్టించుకోవచ్చు, అలా అవుతుందా? లీగల్గా ఇప్పుడు మనకు అలౌడ్ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఇస్ 3 ఎంబ్రియోస్, ఒకసారి 3 ట్రాన్స్ఫర్ చేయొచ్చు. బట్ యూజువలీ అందరికీ అదే అడ్వైస్ చేయము. ఓన్లీ మల్టిపుల్ టైమ్స్ ఐవీఎఫ్ ఫెయిల్ అయింది లేదా మల్టిపుల్ మిస్క్యారేజెస్ ఉన్నాయన్న వాళ్ళకి మల్టిపుల్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాము. ఐడియల్లీ మనం సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ని అడ్వైస్ చేస్తాము. బట్ కొంతమంది ట్విన్స్ కావాలని 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. చేయించుకున్న తర్వాత కూడా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. 2 పెడితే 2 అతుక్కుంటే ట్విన్స్ అవుతారు, 1 అతుక్కుంటే సింగిల్ ప్రెగ్నెన్సీ అవుతుంది. అసలు ఇంప్లాంటేషన్ అవ్వకపోతే ఫెయిల్ కూడా అవ్వచ్చు. బట్ వెన్ వీ ఇంట్రడ్యూస్ మల్టిపుల్ ఎంబ్రియోస్, ట్విన్స్ ఛాన్సెస్, ట్రిప్లెట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ట్విన్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ బెడ్ ఆఫ్ రోజెస్ అనమాట. అంత ఈజీగా ఉండదు. ప్రెగ్నెన్సీ వచ్చాక మిస్క్యారేజ్ రేట్స్ ఉంటాయి, తల్లికి బీపీ పెరగచ్చు, షుగర్ పెరగచ్చు, ప్రీటర్మ్ డెలివరీస్ ఉంటాయి, సిజేరియన్ రేట్స్ ఉంటాయి. సో ట్విన్స్ వినడానికి చాలా బాగుంటుంది, కానీ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఆల్సో.
రైట్. సో మగవారిలో కూడా జీరో కౌంట్ ఉండేటప్పుడు ఎలా పాసిబుల్ అవుతుంది, ఏ రకంగా తీసి వాళ్ళకి ఐవీఎఫ్ చేయడానికి అవకాశం ఉంటుంది, అండ్ వాళ్ళు ఆ స్పర్మ్ ఇచ్చేటప్పుడు కూడా ఫుల్ ఆఫ్ స్ట్రెస్లో ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుందా? సో మగవారిలో కౌంట్ 0 ఉండడానికి ముఖ్యంగా 2 కాజెస్ ఉంటాయి. ఒకటి టెస్టిక్యులర్ అంటే అబ్స్ట్రక్టివ్ కాజెస్, ఒకటి నాన్ అబ్స్ట్రక్టివ్. అబ్స్ట్రక్టివ్ అంటే టెస్టస్లో ప్రొడక్షన్ బాగానే ఉంది కానీ బయటకు వచ్చే దారిలో ఎక్కడో బ్లాక్ ఉంది. సో ఇలాంటి కండిషన్స్ ట్రీట్ చేయడం చాలా ఈజీ. ఎట్లాగైతే ఆడవారికి నీడిల్తో ఎగ్స్ బయటికి తీస్తారో వీళ్ళకు ప్రొడక్షన్ బాగానే ఉంటుంది కాబట్టి కాస్త మత్తిచ్చి ఒక చిన్న నీడిల్ ద్వారా స్పర్మ్స్ బయటికి రిట్రీవ్ చేసి పిజా లాంటి ప్రొసీజర్స్ వాటితో మనం ఐవీఎఫ్ చేయడానికి వీలు పడుతుంది. కొన్నిసార్లు టెస్టిక్యులర్ కాజెస్ అంటే ప్రొడక్షనే చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటి సిచ్యుయేషన్స్లో కూడా మైక్రోస్కోప్ కింద టీజా ప్రొసీజర్ చేసి ఉన్న ఎగ్స్ని కొద్దిపాటి ఎగ్స్ని కలెక్ట్ చేసి కూడా ఐవీఎఫ్కి యూస్ చేస్తూ ఉంటాము. అసలు స్పర్మ్సే లేవు, ఈవెన్ మైక్రో టీజా చేసిన తర్వాత కూడా మనకు స్పర్మ్స్ అస్సలు కనిపించట్లేదు అన్నప్పుడు డోనర్ స్పర్మ్ ట్రీట్మెంట్కి అడ్వైస్ చేస్తాము. సో ఓవరాల్గా చూస్తే ఎంత తొందరగా గెస్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే సో సక్సెస్ఫుల్గా వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ ట్రీట్మెంట్ ద్వారా? గెస్ చేసి తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడం ఐ కెనాట్ సే, బట్ ఎందుకంటే చాలా మంది 10 years తర్వాత లేకపోతే 7 years తర్వాత అట్లా చూసి వస్తూ ఉంటారు, రకరకాల ట్రీట్మెంట్స్ అన్ని ఫాలో అయ్యి. సో మెయిన్గా ఐవీఎఫ్ ఫర్టిలిటీలో నేను చూసిన దాంట్లో టైమ్ అండ్ ఏజ్ ఈజ్ ద కరెన్సీ, టైమ్ అండ్ ఏజ్ ఈజ్ ద మనీ. సో ఇఫ్ ఏజ్ అండ్ టైం మీ వైపు ఉన్నట్టయితే సక్సెస్ రేట్స్ బెటర్గా ఉంటాయి. సో పిల్లలు పుట్టట్లేదు అన్నప్పుడు డజంట్ మీన్ యూ జంప్ అండ్ డూ ఐవీఎఫ్, బట్ ఒక మంచి డాక్టర్ గైడెన్స్లో సఫిషియంట్ నంబర్ ఆఫ్ న్యాచురల్ సైకిల్స్ ఐయుఐస్ చూసి స్టిల్ సక్సెస్ అవ్వట్లేదు అన్నప్పుడు ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ యూ టేక్ దట్ ఫైనల్ కాల్ ఫర్ ఐవీఎఫ్. కరెక్ట్ ఏజ్లో చేయించుకుంటే మనం మాట్లాడినట్టు సక్సెస్ రేట్స్ కూడా బెటర్గా ఉంటాయి. మేబీ సింగిల్ ఐవీఎఫ్ సైకిల్లో యూ గెట్ ఎనఫ్ నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్, మేబీ ఫ్యూచర్ సెకండ్ బేబీ థర్డ్ బేబీకి కూడా ప్లాన్ చేసుకోవడానికి ఎంబ్రియోస్ ఉంటాయి. వెరాజ్ చాలా లేట్ చేసి 10 years 12 years తర్వాత వస్తే నంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గిపోతాయి ఏజ్ పెరిగే కొద్దీ. సో మేబీ అప్పుడు ఎంబ్రియో పూలింగ్ ఒక్క సైకిల్ కాకుండా 2 cycles 3 cycles చేస్తే మనకు ఒక ప్రెగ్నెన్సీకి కావాల్సిన ఎంబ్రియోస్ వస్తాయి. సో డెఫినెట్లీ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ని నంబర్ ఆఫ్ ఇయర్స్ అని ఏమీ లిమిట్ ఉండదు, కానీ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. మీ ఎగ్ కౌంట్ ఎలా ఉంది, స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, మీ జనరల్ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ చూసి కరెక్ట్గా టైం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. రైట్. ఇప్పటి వరకు మీరు ట్రీట్ చేసినటువంటి పేషెంట్స్లో చాలా కాంప్లికేట్ అయ్యి అండ్ ఫైనల్గా సక్సెస్ అయినటువంటి పేషెంట్ ఎవరైనా ఉన్నారా? అలాంటిది ఏమైనా ఉంటే మాతో ఒకటి షేర్ చేసుకోండి. సో చాలా ఉన్నాయండి. ఆలోచించి చూస్తే ఒక కపుల్ యాక్చువల్లీ కన్సాంగ్వినస్ కాదు, వాళ్ళు రిలేటివ్స్ కాదు, దూరం కపులే పెళ్లి చేసుకున్నారు. అన్ఫార్చునేట్లీ ఇద్దరిలో కూడా ఒక అబ్నార్మల్ జీన్కి క్యారియర్ మస్క్యులర్ డిస్ట్రోఫీ. దాని ద్వారా పుట్టే పిల్లలకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వారి మజిల్ వీక్నెస్ ఉంటుంది, రాను అసలు వాళ్ళంతటా వాళ్ళు లేవలేరు, నడవలేరు, ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. ఆ విధంగా ఒక బేబీని పోగొట్టుకున్నారు కూడా వాళ్ళు. దాని తర్వాత ఎందుకు ఇట్లా అయింది అని జెనెటిక్ ఎవాల్యుయేషన్ చేసినప్పుడు ఇద్దరు దీనికి క్యారియర్స్ అని తెలిసింది. సో అలాంటి సిచ్యుయేషన్ ఉన్నప్పుడు మనము వాళ్ళకి ఐవీఎఫ్ అడ్వైస్ చేసి దాని ద్వారా ఎంబ్రియోస్ తయారు చేసి ఈ ఎంబ్రియోని టెస్ట్ చేసి ఎంబ్రియోలో ఎటువంటి అబ్నార్మల్ అంటే డెఫినెట్లీ ఒక 5-6 ఎంబ్రియోస్ ఫామ్ అయినప్పుడు అందులో 2-3 ఎంబ్రియోస్ అబ్నార్మల్గా ఉంటాయి, 2-3 ఎంబ్రియోస్ నార్మల్గా ఉంటాయి. ఈ అబ్నార్మల్ ఎంబ్రియోస్ని ఫిల్టర్ అవుట్ చేసి హెల్దీ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకు ఒక మంచి హెల్దీ బేబీని ఇవ్వడం జరిగింది. ఒక 3 daysలో ఎంబ్రియో అనేది ఫామ్ అయిపోతుంది, రైట్? కరెక్ట్. సో ఆ 3 daysలోనే మీరు దానికి ఎలాంటి లేదండి, 3 ఎంబ్రియో కాదు, Day 5 బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో వరకు కల్చర్ చేస్తాము. ఈ బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోకి లేజర్ బయాప్సీ అంటే చిన్న లేజర్ ద్వారా బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో అనేది ఒక మాస్ ఆఫ్ సెల్స్, సింగిల్ సెల్ ఉండదు, ఒక అవుటర్ లేయర్ ఉంటుంది, ఇన్నర్ సెల్ మాస్ ఉంటుంది. ఈ అవుటర్ లేయర్ నుంచి కొన్ని సెల్స్ సెపరేట్ చేసి దాన్ని జెనెటిక్ టెస్ట్కి పంపిస్తాము.
ఓకే. ఈ మిగిలిన సెల్ మాస్ని మనం ఫ్రీజ్ చేసి ఉంచుతాం ల్యాబ్లోనే. మనకు 21 వర్కింగ్ డేస్ తర్వాత ఆ ఎంబ్రియోది రిపోర్ట్ వస్తుంది. నార్మల్ ఎంబ్రియో ఉంది, అబ్నార్మల్ ఎంబ్రియో ఉంది. సో దాని ద్వారా మనకు ఎంబ్రియో 1 నార్మల్, ఎంబ్రియో 2 అబ్నార్మల్ లేబుల్ చేసి పంపిస్తారు. అబ్నార్మల్ ఎంబ్రియోస్ని డిస్కార్డ్ చేసి నార్మల్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మనం హెల్దీ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేయడానికి వీలు పడుతుంది. ఇట్స్ అ లెందీ ప్రొసీజర్. 3 డేస్లో వీలు పడదు. 5th డే ఎంబ్రియోకి బయాప్సీ చేస్తాము. ఆ రిపోర్ట్ రావడానికి ఇంకొక 1 మంత్ టైం పడుతుంది. దాని తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తాము. ఓకే. సో జనరల్గా మీరు ఇప్పుడు చెప్పినట్టుగానే మేనరికాలు చేసుకోవటం వల్ల ఏంటి ఇష్యూ, ఎందుకు పిల్లలు సరిగ్గా పుట్టరు, ఏం జరుగుతుంది? మన ట్విన్ తెలుగు స్టేట్స్లో మేనరికం ఇస్ వెరీ కామన్. సో మేనరికం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే యూజువలీ కొన్ని ఫ్యామిలీస్లో కొన్ని ఆటోజోమల్ రెసెసివ్ జీన్స్ ఉంటాయి. అంటే ఒక్క అబ్నార్మల్ జీన్ ఉంటే ఏమీ కాదు, నార్మల్గానే ఉంటారు. కానీ 2 అబ్నార్మల్ జీన్స్ ఏ ఇండివిజువల్లో అయినా వస్తే వాళ్ళకి అబ్నార్మాలిటీ బయటపడుతుంది. సో మనం సపోజ్ అన్నోన్ పీపుల్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ జీన్స్ చాలా దూరంగా ఉంటాయి, జెనెటిక్ పూల్స్. సో ఒకరిలో అబ్నార్మల్ జీన్ ఉన్నా ఇంకొకరిలో ఉన్న నార్మల్ జీన్ దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అదే మేనరికం క్లోజ్గా రిలేటెడ్ ఉన్న ఫ్యామిలీస్లో మ్యారేజ్ చేసుకుంటే వారిలో ఇద్దరిలోనూ అబ్నార్మల్ జీన్కి క్యారియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్లకు పుట్టే పిల్లల్లో ఈ 2 అబ్నార్మల్ జీన్స్ కలిసినప్పుడు అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో యూజువలీ మేనరిక పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునేవారు ముందరే జెనెటిక్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. సో ఇద్దరిది జెనెటిక్ టెస్ట్ చేసి పెళ్లి చేసుకోవాలనుకునే వారిని వాళ్లకు పుట్టే పిల్లల్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్స్ ఉందా మనం ముందరే ప్రిడిక్ట్ చేయొచ్చు. సో పెళ్లి చేసుకోవడానికి ముందరే జెనెటిక్ కౌన్సిలింగ్కి వెళ్ళడం ఇస్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ పెళ్లి చేసుకోవద్దని చెప్పను, కానీ వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. మేబీ ఈ అబ్నార్మాలిటీ వస్తుంది, దానివల్ల ఏదైనా లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ ఉంది అంటే మనం ఈ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా అబ్నార్మల్ ఎంబ్రియోస్ని ఫిల్టర్ చేసి నార్మల్ ఎంబ్రియోస్తో ప్లాన్ చేసుకోవచ్చు. రైట్. ఫైనల్లీ సంతానలేమి సమస్యతో బాధపడే వారికి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? అండ్ పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళు బిఫోర్గా వచ్చి చేయించుకోవాల్సిన టెస్టులు ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? సో ఫైనలీ ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ అనేది ఒక సోషల్ ఇష్యూ, ఇప్పుడు చాలా ఎక్కువగానే ఉంది. సో ఇన్ఫర్టిలిటీతో ఎవరైనా బాధపడుతున్నప్పుడు ముఖ్యంగా వారిలో ఒక ట్యాబు, అంటే సొసైటీలో వీరికి పిల్లలు పుట్టట్లేదంటే చాలా డిఫరెంట్గా చూస్తారు. వాళ్ళు ఫంక్షన్స్ వెళ్ళడానికి ఆర్ వాళ్ళని పిలవడానికి కూడా ఇష్టపడరు. సో దిస్ ఇస్ నాట్ రియలీ రైట్. దాన్ని ఒక డిసీజ్ లాగానే ఈవెన్ WHO ఆల్సో రికగ్నైజెస్ ఇన్ఫర్టిలిటీ యాజ్ అ డిసీజ్. సో ఒక జబ్బు లాంటిది ఉన్నప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది కాకుండా మీలో మీరు కృంగిపోవడము, ఎవరితో షేర్ చేసుకోకుండా బాధపడము, అట్లాగే ఎన్నో సంవత్సరాలు గడిపేయడం ఈజ్ నాట్ రైట్. సో పిల్లలు పుట్టట్లేదు అన్నప్పుడు వారికి మనం రిడిక్యూల్ కాకుండా సపోర్ట్ చేయడం చాలా ముఖ్యం. సపోర్ట్ పెరగాలి అంటే సొసైటీ మొత్తంలో కూడా అవేర్నెస్ పెరగాలి. సో ఇది ఇవాళ ఇంకొకరి ఇంట్లో చూస్తున్నాము, రేపు మన ఇంట్లో కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు సపోర్ట్ సచ్ కపుల్. మంచి డాక్టర్ని సంప్రదించాలి, టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఇవాళ ఉన్న టెక్నాలజీతో ట్రీట్మెంట్ ఇస్ కంప్లీట్లీ పాసిబుల్. కరెక్ట్ టైంకి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడం ఎంతో ముఖ్యం. అలాగే పిల్లలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ముందర జనరల్ హెల్త్, ప్రెగ్నెన్సీ రావాలి అంటే బోత్ తల్లి తండ్రి మంచి హెల్త్తో ఉండడం ఇంపార్టెంట్. సో బేసిక్ హిమోగ్లోబిన్, థైరాయిడ్, ప్రోలాక్టిన్, ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, కొన్ని బేసిక్ టెస్ట్లు చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇన్ఫర్టిలిటీకి స్త్రీ పురుషులు ఇద్దరిలో ఉన్నటువంటి ఆ సమస్యకు కారణాలు, అలాగే ఏ రకంగా మనం పరిష్కరించుకోవచ్చు, అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ గురించి కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో ఇన్ఫర్టిలిటీ అనేది ఇది ఒక వ్యాధి కాదు, ఈ సమస్యను పరిష్కరించుకోదగినటువంటి సమస్యే కాబట్టి సో దీనికి సిగ్గుపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. సో ఎవరికైనా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే ఫెర్టిలికా IVF సెంటర్ని అప్రోచ్ అవ్వండి. మీ దంపతులు కూడా హ్యాపీగా తల్లిదండ్రులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.